నమస్తే. నా పేరు మోహన్ మురళి. నేను నిర్వహించే ఈ ఛానల్‌లో 'అన్నా ఇది అమెరికా' ఒక శీర్షిక. ఇందులో అమెరికాలో రాజకీయాలకు, దేశీయుల జీవనానికి సంబంధించిన లైవ్ షోస్ ఉంటాయి. ప్రతి శనివారం ఉదయం 11 గంటలు అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయం. ఈ వీడియో అలాంటి లైవ్ షోలోని ఒక భాగం. ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అండి. ఈ ఛానల్‌లో పెట్టే వీడియోలలో విషయం, విజ్ఞానం, వినోదం ఉండాలన్న నా భావన. లైవ్ షోలో కిరణ్ గారు అడిగారు. ఇండియన్ హైవేస్ గురించి, అలాగే అమెరికన్ హైవేస్ గురించి పాలసీ పర్స్పెక్టివ్‌లో మాట్లాడమని. ఇంకేముంది, ధారాళంగా కుమ్మేశాను. ప్రొఫెసర్‌ని కదా! ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌ని కాబట్టి. ఈ వీడియోలో నేను ఫోకస్ చేసిన అంశం ఇండియాలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ హైవేస్ డెవలప్ అవ్వడానికి వెనకాల పాలసీ బ్యాక్‌గ్రౌండ్, అంటే వెరీ హై లెవెల్ పాలసీ బ్యాక్‌గ్రౌండ్. అసలు దాని వల్లనే నేను ఎందుకు ప్రొఫెసర్‌ని అయ్యాను అన్న విషయం గురించి ఇందులో ప్రస్తావించాను. నేను ప్రామిస్ చేస్తున్నట్లుగానే విషయం, విజ్ఞానం, వినోదం అన్నీ ఉన్నాయనుకుంటున్నాను. మరొకటి, ఇందులో లేనిదేంటంటే పాలిటిక్స్. నో పాలిటిక్స్. ఎంతమంది చూసేవాళ్ళు, ఎంతమంది చాలా మంది ఇంజినీర్స్ అయ్యుండొచ్చు, సివిల్ ఇంజినీర్స్ అయ్యుండొచ్చు. వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు. దిస్ ఈస్ నాట్ టు ఇన్సల్ట్ యువర్ నాలెడ్జ్ అండి, బట్ అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సివిల్ ఇంజినీరింగ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్ ఈజ్ ఒక బ్రాంచ్. ఆ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీరింగ్‌లో పేమెంట్ డిజైన్ ఉంటది. బేసికల్‌గా ఆ బ్లాక్ టాప్ ఉంటది చూసారా? అది దాని కింద ఉన్నదంతా పేమెంట్ ఇంజినీరింగ్. అది ఒక టైపు. రెండోదొచ్చేసి హైవే డిజైన్. ఇప్పుడు అలైన్‌మెంట్ డిజైన్ ఇలాంటివి ఏంటి, ఆహ్, డిజైన్ స్పీడ్ ఎంత, ఈ కర్వ్‌కి రేడియస్ ఎంత ఉండాలి, అదంతా అలైన్‌మెంట్. అలా కాకుండా ప్లానింగ్ ఉంటది. ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్. ఇప్పుడు ఇక్కడ ఈ సిటీ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతోంది. దీంట్లో ఈ రోడ్లు ఎలా ప్లాన్ చేయాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఎట్లా ఉండాలి? అంటే ఇప్పుడున్నది ప్లానింగ్ కాదు. ఇప్పుడున్నది ఎట్లా, గ్రోత్ ఎలా ఉంటుంది? 5 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి మార్పులు? 20 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి ఎలా ఉండాలనేది పెట్టుకోవాలి. ఎందుకంటే నిధులు సమకూర్చుకోవాలి కదా! దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్. అంటే ఆహ్, ఆహ్, రూపాయి 10 పైసలతో పోదది. యూ నీడ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ Of course it. Yeah. అది నా స్పెషాలిటీ, ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానింగ్. బట్ యాస్ ఎ సివిల్ ఇంజినీర్ ప్రొఫెషనల్ లైసెన్స్, నాకు డిజైన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. సో దట్ ఈస్ మై బ్యాక్‌గ్రౌండ్. ప్లస్ ట్రాన్స్‌పోర్టేషన్ పాలసీ గురించి నేను కోర్సెస్ టీచ్ చేస్తాను. సో దట్ ఈస్ వేర్ ఐ యామ్ బ్రింగింగ్ ఆల్ దిస్ ఎక్స్‌పర్టీస్ అన్నమాట. నేను ఇండియాలో పనిచేసినప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్ చేసేవాడు. నేను కిర్లోస్కర్ కన్సల్టెంట్స్‌లో పనిచేశాను. వరల్డ్ బ్యాంకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ ఇస్తారు. ఆ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డాలర్స్ రోడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్స్ వాటికన్నిటికి పెడతారు. మీరు మెడ్రాస్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉన్నట్టుంది. ఇన్నర్ రింగ్ రోడ్ ప్లానింగ్‌కి పనిచేశాను నేను. ఇన్నర్ రింగ్ రోడ్. ఇప్పుడు మర్చిపోయాను పేర్లన్నీ. మెడ్రాస్‌లో 4 ఏళ్ళు ఉన్నాను గానీ ఈ మధ్య వెళ్ళట్లేదు. నేనున్న ప్లేస్‌లో అయితే గుర్తున్నాయి గానీ ఔటర్ ప్లేసెస్ అన్నీ గుర్తులేవు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లానింగ్ చేసింది మా కంపెనీ వాళ్ళే. నేను జాయిన్ అవ్వడానికి ముందు చేశారన్నమాట. సో, అప్పటికి ఎలిమెంటరీ స్టేజెస్‌లో ఉంది ఇండియాలో. ఏది, లేట్ 80స్‌లో ఎలిమెంటరీ స్టేజెస్‌లో ఉంది. వరల్డ్ బ్యాంక్ ఏంటంటే వాళ్ళకి డబ్బులిచ్చి, వాళ్ళు మనకి భారతదేశానికి ఇంతని డబ్బులిస్తారు. మీరు ప్రాజెక్ట్ వాళ్ళు అప్రూవ్ చేయాలి. వరల్డ్ బ్యాంక్ అప్రూవ్ చేయాలి. ఇప్పుడు మేము వర్క్ చేసింది ఏంటంటే ఎంఎండీఏ, మెడ్రాస్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు పేరేమైనా మారిందో నాకు తెలీదు గానీ, బట్ ఈ ఈ ప్లానింగ్‌లో వాళ్ళేంటి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ కంటే ఇంత ఎక్కువ ఉండాలని ఒకటుంటది. అవన్నీ చేసేవాళ్ళం మేము. సో, అప్పుడు ప్లానింగ్ ప్రకారం అది అక్కడ. సో, నేను ఇండియా నుంచి అమెరికాకి రాగానే వెన్ ఐ వాస్ ఇన్ అబౌట్ ద హైవేస్ మేము ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఐ సీ దెమ్ ఇన్ యాక్షన్, రైట్? అది నాకు ఇది అన్నమాట. సో, మీరు ఇండియా హైవేస్, అమెరికన్ హైవేస్ గురించి అన్నారు కాబట్టి అక్కడి నుంచి మొదలుపెట్టాను. నా ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ అక్కడి నుంచి మొదలుపెట్టాను. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ నేను పీహెచ్‌డీ అయిపోయిన తర్వాత యూఎస్ గవర్నమెంట్‌కి పనిచేశాను. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో Beauty. సిమ్యులేషన్ వర్క్ ఏదో చేసేవాడిని అప్పుడు. ఏది, ప్లానింగ్‌కి రిలేటెడ్ సిమ్యులేషన్ వర్క్ చేసేవాడిని. నాకు ఆ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అడిగారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, నువ్వు ఇక్కడే జాయిన్ అవ్వరాదా? నీకు GS-14 ఇస్తాం. GS-14 అంటే ప్రిటీ హై. GS-14 ఇస్తామంటే నాకెందుకో గవర్నమెంట్ జాబ్ చేయాలనిపించలేదు. సో, కన్సల్టెన్స్‌కెళ్ళా. విల్బర్ స్మిత్ అసోసియేట్స్‌కి కన్సల్టెంట్‌కి వెళ్ళాను. అక్కడ అదే టైంలో వాజ్పేయి ఇండియాలో గోల్డెన్ ట్రయాంగిల్. వాజ్పేయి ఐ థింక్ గవర్నమెంట్ కొద్ది రోజుల తర్వాత పడిపోయింది. 13 నెలలకి పడిపోయింది సార్. 13 నెలలకు పడిపోయింది. ఎవరు, వీపీ సింగే ఎవరో వచ్చారు కదా! పడిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయినాయి సార్. ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చారు. నో. ఆ మధ్యలో మళ్ళీ
మళ్ళీ బీజేపీ లేదు రావడానికి సార్. అంటే ఫస్ట్ మోడీ, ఫస్ట్ వాజ్పేయి ఉన్నది నాకు గుర్తుండి 13 రోజుల్లో 12 రోజుల్లో ఉన్నాడండి. 12 రోజుల్లో పడిపోయారు. వాట్ ఎవర్ దట్ ఈస్, పడిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా వీపీ సింగ్ వచ్చారు. వెరీ క్రిటికల్ మూమెంట్. హియర్ ఇస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మై కెరీర్ ఆల్సో. అందుకని చెప్తున్నాను. ఇదంతా ఇదేందో బోర్ సోల్ చెప్తాం కాదండి. ఐఎమ్ స్టేయింగ్ ఆన్ టాపిక్. ఈ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తున్నాను. మా కంపెనీ సిఇఓ నా ఆఫీస్ ఎదురుగానే వచ్చి సొల్లు పడతా ఉన్నాడు. ఇట్స్ ఎ ప్రెటీ బిగ్ కంపెనీ. 1300 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అది విల్బర్ స్మిత్ లో. ఆ పాలిటిక్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ బీజేపీ అది వాజ్పేయి గవర్నమెంట్ లో ఇంప్రెసివ్ గా నాకు అనిపించింది ఏంటంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని ఒకటి ప్లాన్ చేశారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్. సో నాకు ఇండియాలో ఈ కిర్లోస్కర్ కన్సల్టెంట్స్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్, వరల్డ్ బ్యాంక్ తో ఉన్న ఈ నాకు కనెక్షన్స్ పెద్ద లేవు. నేను ఐ వాజ్ జస్ట్ అన్ ఇంజనీర్. అప్పుడు ఐ వాజ్ రీడింగ్ న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్ చదవడం. నాకు పూర్తిగా డీటెయిల్స్ ప్లాన్స్ అయితే ఇప్పుడు మీరు అడిగితే ఐ డోంట్ హ్యావ్ దెమ్. ఐ డోంట్ హ్యావ్ దోస్ ప్లాన్స్. సో ఐ టోల్డ్ మై సిఇఓ, దీస్ గైస్ గవర్నమెంట్ కొలాప్స్ రైట్ నౌ, దే ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ ఐ ట్రస్ట్ దిస్ గై వాజ్పేయి యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే నాకు వాజ్పేయి అంటే చాలా ఇష్టం. ఐ మీన్ ఈజ్ వెరీ క్లీన్ గాయ్, మోడీ లాగా కాదు. సో ఐ టోల్డ్ మై సిఇఓ, మనం సో దేర్ గోయింగ్ టు గో విత్ దిస్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే మీకు తెలియకపోతే ఢిల్లీ, బాంబే, మెడ్రాస్ అండ్ కల్కటా, అది ఒక డైమండ్ అండి. దెన్ వర్టికల్ లైన్ కనెక్టింగ్ ఢిల్లీ అండ్ మెడ్రాస్ అండ్ బాంబే అండ్ కల్కటా. సో దాట్ ఈస్ ద హైవే ప్లాన్. ఇప్పుడు అమెరికాలో I'll come to America just a bit. When this thing goes through, there will be a golden period in Indian highways, and you should have a consulting presence in India. Cheaper. And then luck would have it, నేను ఏ కంపెనీ అయితే వదిలేనో ఆ కంపెనీ నా బాస్ అప్పుడు దట్ గ్రూ ఇన్ బిగ్ సైజ్, బాగా పెరిగింది అప్పటికి. ఈ బికేమ్ ఏ సైజ్ ఆఫ్ 40. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి వేరే క్యాంప్సాక్స్ ఇంటర్నేషనల్ అని ఒక స్వీడిష్ కంపెనీకి జాయిన్ అయ్యాడు. And then he visited us and then I told my CEO, acquire them. And he told me, CEO చెప్పి, oh, that costs a lot of money. Acquire them to have your Indian presence. I mean, I told him he's my friend, but I'm not saying that because of his friend. Here is the policy and here is how it's going to benefit long term. మా CEO అతన్ని ఎంటర్టైన్ చేసాడు. వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిచి, నీకు ఇంకా ఇండియాలో కనెక్షన్లు ఉన్నాయి, సో కెన్ యూ బిల్డ్ ఎ బిజినెస్ దేర్? ఐ సెడ్ లైక్, వేర్ ఆర్ యు గోయింగ్ విత్ దిస్? అంటే వాళ్ళని ఎక్వైర్ చేయటం కంటే ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్, టేక్ కేర్ ఆఫ్ థాయిలాండ్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్. నేను విచ్ ఎవర్ సిటీ యూ వాంట్ టు గో, establish our office, grow our business from your connections అన్నాడు. I mean, like, it sounded like a great opportunity, right? ఇంటికి వెళ్ళాను, మావిడితో చాలా గొప్పగా చెప్పాను. ఇట్లా చెప్పాడు బాబ్ అంటే. ఒకటే మాట అడిగింది నన్ను, దిస్ ఇస్ వై వైఫ్స్ థింక్ బెటర్ దెన్ హస్బెండ్స్, రైట్? I said, okay, ఎంత ఇస్తారు జీతం? తెలీదు. వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఈస్ట్ ఏషియా వైస్ ప్రెసిడెంట్ అంటే pretty high position. సరే, నాకు అప్పుడు 77 ఎంత వచ్చాయి, లెటస్ సే 200 ఇస్తాడు అన్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావు అమెరికాకి? పిహెచ్డి చేసావు, ప్రొఫెసర్ అవుతానన్నావు. ఇన్ని సంవత్సరాల తర్వాత 10 ఏళ్ళు అయింది అప్పటికి ఇక్కడికి వచ్చి, 10 ఏళ్ళకి ఇక్కడ చేసావు. అండ్ దెన్ యూ గో బ్యాక్ అండ్ డూ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ యూ వర్ డూయింగ్ బిఫోర్. దెన్ వై డిడ్ యూ కమ్ హియర్? బల్బ్ వెలిగింది నాకు. వై డిడ్ ఐ కమ్ హియర్? లైక్, యా, just that I'm going to work for an American company as opposed to working for an Indian company for 10 years. Is that the elevation అనుకుని ఆలోచించి అప్పుడు ఈ జాబ్కి అప్లై చేసి ప్రొఫెసర్ అయిపోయాను. That is how I became this. Anyway, that's my personal story associated with it. Do you regret taking this decision? Absolutely not. ఇప్పుడు అందులో ఉండుంటే I would have been making a lot more money, probably going around the world. But I don't regret single bit. I don't make as much money as he would have offered me 25 years ago. True. ఇప్పుడు నా జీతం అతను ఎంత 25 ఏళ్ల క్రితం ఎంత ఇచ్చేవాడు అంత ఉండేది కూడా.
only here for the party. Trust me, we just getting started. The sound of